టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడ కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం దంపతులు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని విజయవాడ దుర్గమ్మని కోరుకున్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. ఉత్సవాలలో సాధారణ భక్తులకే ప్రాధాన్యత కల్పించాము అన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రజలందరూ లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ 6 కార్యక్రమాలు తీసుకున్నాం. దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాలని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని, మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాల సహకరించమని, ఆశీస్సులిమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బంది అనకాపల్లి